పచ్చదనమే మాకు వద్దు, ధనమే మాకు ముద్దు అంటూ సాగుతున్న కాలమున్న వృక్షో రక్షతి రక్షితః అని అనాల్సిందే. ఎందుకంటే వనం వెలకట్టలేని ధనం. ఎవరేమనుకున్నా ఇది నగ్న సత్యం. అలాంటి వనాలతో నేలంతా నిండి ఉంటే పచ్చగా, సుందరంగా, నందనంగా, మనోహరంగా, శోభాయమానంగా విరజిల్లుతుంది ప్రకృతి. నేల తల్లికి నిండుదనం, సకల ప్రాణులకు మెండుదనం. నువ్వు నేను కలిస్తే జనం, మొక్క మొక్క మొలిస్తే వనం. ఒక్క మాటలో చెప్పాలంటే మొక్క లేనిదే బ్రతికే లేదు, మానవ జాతికి బ్రతికే లేదు. అంతేకాదు బ్రతికినని నాళ్ళు ఫలములిచుటే కాదు, చచ్చి కూడా చీల్చిచ్చుత్తనువు త్యాగ భావమునకు తరువులే గురువులు లలిత సుగుణ జాల తెలుగు బాల అంటూ ఎంతగా తరువుల్ని శ్లాఘించినారో ఎంతని చెప్పను, ఏమని చెప్పను. చెట్టు మేలు చెప్పలేనంత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కాదంటావా ఓ నేస్తం? ఖగోళంలో ఈ భూగోళం ఎన్నోదో ఎవరికీ తెలియదు. ఈ వింతైన భూగోళంలో 3 వంతులు నీరు ఉంటే 1 వంతు భూమి ఉంది. అంటే ఎక్కువగా నీటితో నిండి ఉండాలనేదే సృష్టి ధర్మం. ఆ ఎక్కువ నీటిని పొందాలన్నా, సృష్టిలో జీవం ఉండాలన్నా మొక్కే మూలం. మొక్కడానికైనా మొక్కే ఆధారం. ఆహార పదార్థాల యందు, మలమూత్రాదుల యందు పరిశుభ్రత నియమాలు పాటించినట్టే బడి గుడి లోగిళ్ళ యందు పరిశుభ్రత నియమాలు పాటించనందుకే స్వచ్ఛ భారత ఆవశ్యకత సన్నమైంది. నువ్వు నేను వేసిన వ్యర్థం అపరిశుభ్రతై అవధినే కబలించేస్తుంటే శుభ్రం చేయాలనే సుగుణం లేదు, నీలో నాలో చలనం లేదు. మొక్కై వంగనిదే మ్రాణై వంగునా ఆలోచించు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే కామన్ సూత్రాన్ని కాల రాయటమే కాక మేమనే మాట మరచి, నేననే మాట తలచి, ఊపిరి పోసిన ఉనికే లేకుండా చేయజూచే స్వార్థపరులు అనదిలోనే భాగ్యవంతులై ఘనతకెక్కాలని సకల జీవులు నిర్జీవమైపోయినా, కాలి కింద మట్టి కదిలిపోయినా పర్వాలేదనుకుంటే గ్లోబల్ వార్మింగ్ రూపంలో ప్రకృతి వార్మింగ్ ఇస్తుంది. కాపాడుదాం నేస్తమా. ఉనికే పోయిన తరువాత ఊపిరేడుంటుంది. పొంచి ఉన్న ఈ పెనుముప్పు తొలగాలంటే ఇది తెలుసుకో ఓ నేస్తమా. ఓజోన్ పొరకి, వన్య ప్రాణికి అడవే అభయం ఇస్తుంది. తెల్లని మబ్బును నల్లగా చేసి పొడమికి వర్షం తెస్తుంది. అందుకే నేనంటాను, చెట్లను పెంచితే క్షేమం, చెట్లను నరికితే క్షామం. మెండుగా వానలు కురవాలన్నా, దండిగా పంటలు పండాలన్నా మనిషికి మొక్కని నాటాలి. మనిషికి మంచి జరగాలంటే మనిషికి చాటాలి. చాటుతారు కదూ మేడం, చాటుతారు కదూ. పెద్దలకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదములు.